మీకు కార్పొరేటర్‌గా నెలకి ఎంతొస్తది సాలరీ మీకు? మాకు శాలరీ వచ్చేసి 10,000 వస్తుందండి. అంతేనా? 10,000 10,000 ఫస్ట్ 15 సరిపోతుందా? వస్తుండే 10 ఏమో వస్తుంది ఇప్పుడు. అంటే ఫస్ట్ 15 వచ్చి ఇప్పుడు 10 ఎందుకొస్తుంది? అదే అర్థం కాదు మాకు. ఓకే. 10,000 మీ అకౌంట్‌లో పడతాయా? పడతాయి. అంటే ఏ ఏ రోజు పడతాయి? అవి ఒకసారి 15 వేస్తుందండి ఒక 3 మంత్స్ తర్వాత. ఒక మంత్ 10 వస్తుంది. ఒక మంత్కి అయితే ఆ మధ్యలో 2-3 మంత్స్ రానేలేవు. ఓకే. అవన్నీ ఇక అవన్నీ పట్టించుకోం సాలరీ బయట నుంచి వస్తాయి కదా పైసలు అంటారా? అంటే బయట నుంచి అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవ్వి కూడా అడిగితే ఆమె ఉన్న మైకే ప్రజల సమస్యల గురించి అడగనికి చేత కాదు. ఈడ ఆమె జీతం గురించి అడుగుతున్నా, ఆమె శాలరీ గురించి అడుగుతుందని ఎంత ఇస్తుందో ఇప్పుడు మీరే అంటుర్రండి. మేము ప్రజల గురించి మాట్లాడడానికే మాకు మైక్ నేను ఇస్తాం. ఏమంటా అంటే ఒక క్వశ్చన్ నేను ఈ మీకు శాలరీ ఎంత అని ఎందుకు మాకు అడిగినంటే స్టాండింగ్ కమిటీ అని మీకు ఉందండి. మీకు మాకు స్టాండింగ్ కమిటీ అని ఉండే. ఓకే. స్టాండింగ్ కమిటీలో అందరికి ఇచ్చింది, నాకు ఒక్కదానికే ఇవ్వలేదు. అంటే సాలరీయా? కాదు, ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారంట స్టాండింగ్ కమిటీలో. ఓకే. మేయర్ గారు ఇస్తారు, ప్రతి ఒక్క బీజేపీ వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు. ఓకే. గిఫ్ట్ వస్తుంది. ఓకే. అందులో ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చింది. ఐఫోన్స్ ఇచ్చింది, కొంతమందికి ఒక్కో దగ్గర ఎట్లా అంటే అందరికీ, నాకు ఒక్కదానికి ఇవ్వలేదంటే మీరు ఆలోచించండి. ఎందుకు ఇవ్వలేదు? అదే అండి, అప్పటి నుంచి నా మీద పగనే. ఓకే. ఆమెకి నేను అంటేనే పగ. అడగాల్సిందే మీరు మేయర్ గారు అందరికి ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేని. నేను అంటున్నా కదా, నీకు గచ్చి మీరు జీతం దాకా పోయారు, నేను గది కూడా అడగలేను. నేను అడగా, ఇవి ఆమెను అడిగా, మాకు అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్